మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో ఇది టెట్ ప్రీవియస్ పేపర్ అండి, 2022ది ప్రీవియస్ పేపరు. ఈ క్రింది వాటిలో సంగం లక్ష్మీబాయి ఆత్మకథ: ఒకటి తులసి దళాలు, రెండవది నా ప్రథమ విదేశీ యాత్ర, మూడవది నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు, నాలుగవది యాత్ర స్మృతి. ఆన్సర్ ఈజ్ నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు ఆత్మకథ. కాపు బిడ్డ కావ్య రచయిత: ఒకటవది కట్టెమంచి రామలింగారెడ్డి, రెండవది గంగుల సాయిరెడ్డి, ముకురాల రామిరెడ్డి, డాక్టర్ సి నారాయణ రెడ్డి. 40వది కాపు బిడ్డ గంగుల సాయిరెడ్డి గంగుల షాయి రెడ్డి గుర్తుపెట్టుకోవాలి, కాపు షాయి రెడ్డి. ఈ క్రింది వాటిలో దాశరథి కృష్ణమాచార్య రచన కానిది అండి. కానిది అన్నప్పుడు ముందుగా ఇలా పెట్టుకోండి. ఒకటవది అగ్నిధార, రెండవది తిమిరంతో సమరం, మూడవది రుద్రవీణ, నాలుగవది జనపదం. 46 ఆన్సర్ ఈస్ జనపదం. గోల్కొండ పట్టణము అనే పాఠము దీని నుండి గ్రహింపబడింది. ఒకటి మన తెలంగాణము, రెండవది ప్రాచీనాంధ్ర నగరములు, మూడవది షితాబు ఖాన్ చరిత్ర, నాలుగవది స్వర కమలాలు. ఆన్సర్ ఈస్ ప్రాచీనాంధ్ర నగరములు. ఆజ్ఞ అనే అర్థాన్నిచ్చే పదము: ఒకటవది ఆలోచన, రెండవది ఆదేశము, మూడవది ఆదర్శనం, నాలుగవది ఆకాంక్ష. ఆన్సర్ ఈస్ ఆదేశం. ఆజ్ఞకు అనే అర్థానికి, ఆజ్ఞ అనే పదానికి అర్థం ఆదేశం. పతాకం, ధ్వజం వీటికి సమానార్థం కలిగిన మరొక పదం: ఒకటి కేతనం, రెండవది పతాకం, మూడవది ధ్వజం, నాలుగవది కీర్తనం. ఆన్సర్ ఈస్ కేతనం. ఆ చెరువు నీరే మా ఊరికి ఆదరువుకు ప్రకృతి పదం. ఒకటవది ఆధారం, రెండవది అబ్బురం, మూడవది అచ్చెరువు, నాలుగవది అందం. ఆధారం. ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్ ఆధారం. శరీరం నుండి పుట్టినవాడు అనే వృత్తార్థం కలిగిన పదం: ఒకటవది ధార్మికుడు, రెండవది శరీరుడు, మూడవది తనుజుడు, నాలుగవది శాశాండు. 51వది 3 తనుజుడు. శరీరం నుండి పుట్టినవాడు తనుజుడు. సూర్యుడు తూర్పు దిశన ఉదయిస్తాడు. దిశకు వికృతి పదము. ఒకటవది దిక్కు, రెండవది దశ, మూడవది దిశ, నాలుగవది వైపు. రెండవది దశ. ఆన్సర్ ఈస్ దశ. ఆన్సర్ ఈస్ రెండవది దశ. ఈ క్రింది వాటిలో భార్యకు సమానార్థం కాని పదము. ఇందులో ఒక్క మార్కు కూడా ఓడగొట్టుకోవద్దండి. కానీ, సరి కానీ, జత కానీ, దాంట్లో అది వచ్చినవి ఉంటాయి, కానీ మనము అర్థం చేసుకోవడంలో తప్పు జరుగుతుంది. దయచేసి ఇలా ముందే పెట్టుకోండి క్వశ్చన్ చదివేటప్పుడు. ఒకటవది మగువ, రెండవది పత్ని, మూడవది అర్ధాంగి, నాలుగవది దయిత. ఒకటవది మగువ, భార్యకు మగువ. ఆన్సర్ ఈస్ మగువ. సమానార్థం కానీ. ఇది చూడండి, తప్పుగా ఇది కానీ అని పెట్టుకుంటే పత్నియో అర్ధాంగియో ఏదో దయిత అని పెట్టేస్తాము. ఈ క్రింది వాటిలో గుణసంధి కానిది. ఇదిగోండి, కానిది ఎక్కువ ఇచ్చాడు ప్రీవియస్ పేపర్లో. కానిది అనే ఎక్కువ ఇచ్చాడు, చూసారా? అందుకని నేను ప్రీవియస్ పేపర్ చేస్తున్నానండి. ఒకటవది లక్షాధికారి, రెండవది గంగోదకము,
మూడవది రాజర్షి, నాలుగవది దశేంద్రియాలు, ఒకటవది లక్షాధికారి. గుణసంధి కానిది, గుణసంధి కానిది. వ్యాకరణంలో వృద్ధులు అనగా ఐ ఔలు ఒకటి, రెండవది ఏ ఓ ఆర్లు, మూడవది ఆ ఈ ఏలు, యా వా రాలు. ఒకటవది ఐ ఔలు. ముసలోళ్ళు వీళ్ళు. ఐ అంటే వంగు ఉంటుంది అట్లా గుర్తుపెట్టుకోండి. ఐ ఔలు. అవ్వలు. అవ్వలు అంటే వృద్ధులు. ఐ అంటే కోడ్గా ఇస్తున్నాను, మీకు నచ్చితేనే అలా గుర్తుపెట్టుకోండి. నేను కూడా అలాగే గుర్తుపెట్టుకుంటాను. అవ్వ అంటే అవ్వలు, వృద్ధులు. ఐ అంటే వంగిపోయిన వాళ్ళు, ముసలోళ్ళు. గుణహీనుడు ఏ సమాసము. ఒకటవది కర్మధారయం, రెండవది బహువ్రీహి, మూడవది తృతీయ తత్పురుషము, నాలుగవది షష్ఠి తత్పురుషము. తృతీయ తత్పురుషము. మూడవది నీకంటెన్. ఇది ఏ గుణము. ఒకటి నగనం, రెండవది మగనం, మూడవది రగనం, నాలుగవది భగనం. సో 57. ఆన్సర్ ఈజ్ మగనం. మూడు గురువులు. వరుసగా సబరణమయవ అనే గణాలు వచ్చే పద్యం. ఒకటవది మత్తెబం, రెండవది శార్దూలం, మూడవది ఉత్పలమాల, నాలుగవది చంపకమాల. ఒకటవది సబరణమయవ మత్తెబము. ఇవి ఖచ్చితంగా బైహార్ట్ చేసుకోవాలి. చంపకమాల, ఉత్పలమాల రెండు వస్తే, ఇవి మూడు వస్తే అది రాకుండా పెట్టవచ్చు. ఇవి మాత్రం తప్పకుండా భరణబభవరవ, నజబజ జజర ఇవన్నీ తప్పకుండా బైహార్ట్ చేయాలండి. హల్లుల జంట అర్ధభేదంతో అవ్యవధానంగా రావడం. ఒకటి స్వభావోక్తి, రెండవది చేకానుప్రాసం, మూడవది వృత్యానుప్రాసము, నాలుగవది అంత్యానుప్రాసం. హల్లుల జంట అర్ధభేదంతో, రెండవది చేకానుప్రాసం, అర్ధభేదముతో. పిల్లల భాష. ఓకే అండి, ప్లీజ్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్రీవియస్ పేపర్స్ ఇంకా వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.